ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది. రోజులో 1420 నిమిషాలుంటాయి. కనుక మనం గాని దేవునికి దశభాగం ఇచ్చే మన సమయపు థియరీని గాని తీసుకుంటే, నేను చెప్పడం లేదు దాన్ని బైబిల్ నుంచి తీసుకున్నానని, అదొక చిన్న విషయం, దాన్ని కొంచెం చూద్దాం. ఒకవేళ మనం గాని దేవునికి దశభాగం ఇచ్చే సమయపు థియరీని గాని తీస్తే, అంటే మన డబ్బుని ఇస్తాం, తర్వాత మనము దేవునికి 2 గంటల 22 నిమిషాలు రోజులో ఇవ్వాలి, అంటే 142 నిమిషాలు. ఎలా ఉంటుందో తెలుసా? 2 గంటల 22 నిమిషాల. చూడండి, ఏమిటో తెలుసా, మనకు 3 గంటలు టీవీకి టైంని ఇవ్వడానికి సమస్య ఉండదు. కమాన్ నౌ, మనకి వినోదంగా ఉంటుంది. కన్ను కూడా ఆర్పరు ఎవరైనా ఎలాగానంటే, ఓ మ్యాన్, ఒక గొప్ప పిక్చర్ వచ్చింది చూసాను, 3 గంటలుంది. మనకు ఉత్సాహం, ఓ భలే 3 గంటల సినిమా. కానీ ఇలా అంటే దేవునితో 2 గంటల 22 నిమిషాల సమయం గడుపు అని మనం స్పృహ తప్పి పడిపోతాం చచ్చిపోయి. స్పోర్ట్స్ ఇష్టమైతే మీకు ఏ సమస్య ఉండదు. సగం రోజు ఫుట్బాల్ చూడ్డానికి ప్రతివారం చేసిన మీరు పట్టించుకోరు. గోల్ఫ్ ఆడడానికి వెళ్ళినా దానికి 4 గంటలు పడుతుంది. 1 గంట అక్కడికి వెళ్ళడానికి, తిరిగి రావడానికి 1 గంట. కమాన్, అవునా, మనకే సమస్య ఉండదు. పాస్టర్స్ ఎక్కడికి క్రింద వెళ్తుంటే వద్దు 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 తెలుసా, మనం అసలు నాకే సమస్య ఉండదు. హెయిర్ స్టైల్ చేయించుకోవడానికి వెళితే, సమయం తీసుకుని ఫేషియల్ చేయించుకోవడానికి వెళితే, చూడండి మీకు విషయం చెప్పినా, నా వైపు చూడండి, మనకి ముఖ్యమైన దానికి సమయాన్ని వెచ్చిస్తాం. థ్యాంక్ యూ మీలో ఒక్కరైనా చప్పట్లు కొట్టినందుకు. అది కానీ మీ కొరకు కాకుండా, హనీ నేను వెళ్ళాలి. ఇక్కడ మీరొక్కరే నాకు ప్రోత్సాహాన్ని ఇచ్చేది. ఏమిటో తెలుసా, మనం దాదాపు దీంతో షాక్ అవ్వాలి. ఎందుకంటే నేను మీకు అక్షరాలా నిజం చెప్తాను. మీరు కానీ దేవుణ్ణి ముందుంచుకుంటే మీ సమయంలో, చెప్పేది వినండి, మీ జీవితంలో వేరేది పని చేయదు. ఈరోజు చాలా కష్టంగా ఉంటుంది, అవునా? నేనేదో కొత్త చట్టాన్ని పెట్టడం లేదు. మీరు ఎవరు ఇలా అండం వినాలనుకోండి. ఇప్పుడు జాయిస్ చెప్పింది 2 గంటల 22 నిమిషాలు రోజు దేవునితో సమయం గడపాలని. నేను మీకు సింపుల్గా కొంచెం ఐడియాని ఇస్తున్నానంతే. మనకెంత ఇష్టమో అంతంత టైం వేరే వాటికి వెచ్చించడానికి. అయితే దేవునితో 1 గంట గడపడం గురించి ఆలోచించినది ఎలా అంటే, నాకు అలా చేయడానికి అసలు టైం ఎక్కడుంటుంది తెలుసా? అందుకనే మన జీవితంలో ఇన్ని సమస్యలు ఉంటాయి. మీరు దేవునికి ఏమి ఇచ్చినా ఆయన తిరిగి ఎన్నో రెట్లు అధికంగా ఇస్తాడు. ఇప్పుడు మీరు కూర్చుని 2 గంటల 22 నిమిషాలు వెచ్చించాలని సలహానివ్వడం లేదు. చూడండి, ఒకేసారిగా నేను చెప్పేది ఏమిటంటే, ఆలోచించండి ఎంత సమయాన్ని రోజంతట్లో ప్రార్థనకు వెచ్చిస్తారని. దేవుని గురించి ఆలోచించడం, మాట్లాడడం, చదవడం, అధ్యయనం, అలాంటివి. మీరు నిజంగా దేవునికి మీ సమయంలో ముఖ్యత్వం కల చోటుని ఇస్తున్నారా? ఆదివారం ఉదయం చర్చికి వెళ్లే ప్రజల్లా ఉండడానికి ధైర్యం చేయకండి. సర్వీస్ ఎప్పుడైపోతుందని ఎదురు చూడడం, మీ చిన్న వంతు మీరు చేస్తున్నట్లు ఫీల్ అవడం, తర్వాత ఆ వారం ఏదో నష్టం జరగనంత వరకు ఆలోచించకుండా ఉండడం మనం అలవాటు చేసుకోవాలి. దేవునికి ప్రథమ స్థానాన్ని ఇవ్వడం. నిన్న మధ్యాహ్నం మా అమ్మాయితో మాట్లాడే, ఏం బోధిస్తావు అని అడిగింది. నువ్వు దీన్ని ఒక ఉదాహరణగా కూడా యూజ్ చేయవచ్చు అని చెప్పింది. ఆమె అన్ని రకాల సమస్యల్లో ఉన్న ఒక యవనస్తురాలికి మెంటర్గా ఉంది. ఆమె చర్చిలో ఎన్నో రకాల సమస్యల వలయం. ఆమెకు ఎంతో కష్టంగా ఉండేది ఉదయాన్నే లేవడం అంటే. ఆమె ఉదయపు వ్యక్తి కానే కాదు అసలు. కనుక ఆమెకు నిజంగా కష్టం. నాకు తెలియదు ఎవరు ఉదయపు వ్యక్తి అంటే. ఓకే, సరే, ఏమిటో తెలుసా, గాడ్ బ్లెస్ యూ. చాలా మందికి ఉదయాన్నే లేవడం అంటే ఇష్టం ఉండదు. అంటే ముందుగా లేచి అలవాటు నేను చేసుకోలేరని కాదు. దేవునితో సమయం గడపడానికి, బయటికెళ్లి ప్రపంచాన్ని ఎదుర్కోవడానికి ముందు వినండి. మీరు పరిచర్యలో ఉంటే ఒక్క విషయం చెప్తాను. ఇక్కడున్న వాళ్ళు ఎంతమంది ఒకలా పరిచర్యలో ఉన్నారు చూద్దాం. అంటే చాలా మంది ఉన్నారు. ఓకే, నేను మీకు ఏదో డౌన్లోడ్ చేస్తాను. దేవుడు ఏళ్ల క్రితం నాకు ఇచ్చిన దాన్ని. నా గురించి ఎంతో గర్వంగా ఉండేదాన్ని దేవునికే పనిచేస్తున్నందున.
ప్రజలు కౌన్సిలింగ్ చేసేదాన్ని, చర్చ్ మీటింగ్లు జరిపేదాన్ని చూడండి, ఈ ప్రోగ్రామ్ని చేసేదాన్ని, ఆ ప్రోగ్రామ్ని తెలుసా, ప్రోగ్రామ్, ఈ కమిటీ, ఆ కమిటీ, మరింకేదో కమిటీ. దేవుని కోసం పనిచేసేదాన్ని. నాకు వచ్చిన పార్కింగ్ ప్లేస్ ఉండేది, చర్చ్లో నా సీట్ ఉండేది. దేవుని కోసం పనిచేస్తున్నా. దేవుడు అన్నాడు నా కోసం పనిచేస్తున్నావని గర్వం, కానీ నాతో సమయం గడపడం లేదు. మీరు గాని పరిచర్యలో ఉంటే అది దేవునితో మీ వ్యక్తిగత సంబంధానికి బదులుగా అనుకోకండి. ఎందుకంటే అది అలా కాదు. మీ పరిచర్య, మీ పని, మీరింకా ఒక వ్యక్తే. మీరు దేవుని వద్దకు వెళ్ళాలి, ముందుగా వెళ్ళాలి. ఏదేమైనా ఈ అమ్మాయి, మా అమ్మాయి ఆమెతో పనిచేస్తూ సమయం గడుపుతుంది క్రమంగా దేవునితో. ఏమిటో తెలుసా, ఎవరికైనా ఈ అలవాటుని చేసుకోవటం కష్టమే. నాకు గుర్తుంది నాకు ఎలా ఉండేదో. దేవ్ దీని నుంచి వెళ్ళినప్పుడు 7:30కు ఉదయాన్నే వెళ్లాల్సి వచ్చేది, ట్రాఫిక్ లేకుండా చూసుకోవడానికి. ఆయన లేచి ఇలా చేయాలి అని అంటే ఆయన ఉదయాన్నే 5 గంటలకు లేచేవారు. అది ఆయనకు కష్టంగా ఉండేది. అయితే అలానే చేస్తూ ఉన్నారు, అలానే చేస్తున్నారు. ఏమిటో తెలుసా, కొంతకాలం తర్వాత అలవాటు అవుతుంది, బానిసలు అవుతారు దానికి. అది లేకుండా ఉండలేరు. మీకు మంచిగా అనిపించదు. టిఫిన్ చేయనట్లే, లేదా బట్టలు వేసుకోవడం మర్చిపోయారనో, లేదా ఏదైనా ఒకలా ఏదో సరిగా లేదన్నట్లే. ఒకవేళ దేవునితో సమయం గడపకుంటే నా రోజులో అది అత్యంత ముఖ్యమైన రోజు. అది నా రోజులో విలువైన సమయం. రోజులోని ఆ భాగం నాకు ఇష్టం, రోజులోని మిగతా భాగాల కంటే. మీరు గాని దేవునితో కావలసిన సమయాన్ని ఉంచుకునే అలవాటు చేసుకోకుంటే ప్రాధేయపడుతున్నాను. దీని గురించి ప్రార్థించడం ఆరంభించి ఇలా చేయడానికి సమయాన్ని పక్కన ఉంచమని. ఎందుకంటే మీకు అదే సాక్ష్యం ఉంటుంది నేను ఇప్పుడు ఈ అమ్మాయి గురించి చెప్పేది. ఆమె దేవునితో సమయం గడపసాగింది. కొంచెం కాలం తర్వాత వెనక్కి తగ్గింది. అందరం అలా చేస్తాం. మళ్ళీ కొంతకాలం చేసింది, వెనక్కి తగ్గింది. అలా చేసిన ప్రతిసారి మరింత చెడుగా అయ్యే విషయాలు. మా అమ్మాయి మరింతగా కౌన్సిలింగ్ చేయాల్సి వచ్చేది, మరింత సహాయం. అప్పుడు మా అమ్మాయి అంది, నువ్వు క్రమంగా దేవునితో ఆ సమయానికి తిరిగి వెళ్ళాలి. అప్పుడు ఆమె అంది ఏమన్నా తెలుసా, చివరికి నాకు తెలిసింది ఆ మంది నేను దేవునితో క్రమంగా వేరే ఏదైనా ఆరంభించడానికి ముందు దేవునితో సమయం గడుపుతున్నాను. ఆ మంది ఎలా చెప్పాలో తెలియడం లేదు. నా జీవితం ఎంత వేరుగా ఉందో, నేను ఎంతగా మారుతున్నాను. కమాన్, మనకు దేవుడు కావాలి, ఆయన్ని మనం ముందుంచాలి మన జీవితాల్లో. మీరు అనవచ్చు, కానీ నేను చాలా బిజీనే. అప్పుడేంటో తెలుసా, మీరు చాలా బిజీ. దేవుణ్ణి మీ షెడ్యూల్లోనికి తెచ్చుకోవాలనుకోకండి. దేవుని చుట్టూ మీ షెడ్యూల్ని ఉంచుకోండి. చెప్పింది విన్నారా? దేవుణ్ణి మీ షెడ్యూల్లోనికి తేవాలనుకోకండి. ఆయన చుట్టూ మీ షెడ్యూల్ని వేసుకోండి. సరేనా? దేవుణ్ణి ముందుంచితే మిగతా విషయాలన్నీ ఆనందించే సామర్థ్యాన్ని ఇస్తుంది. ఇప్పుడు 1 తిమోతి 6:17. కొంచెం సేపు వస్తువుల గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే వాటిని వెంటాడడం వల్ల ఎక్కువగా దేవునికి దూరంగా వెళ్ళిపోతాము. ఇహమందు ధనవంతులైన వారు నాకు తెలిసి వెంటనే అనుకుంటారు అది నేను కాదని. మీకో విషయం చెప్పనా? నిజం చెప్పాలంటే ఈ మీటింగ్కి ఈ రోజు రావడానికి అన్నీ ఉంటే చాలా మంది అంటారు మీరు ధనవంతులేనని. మీరు రోజు తింటూ ఉంటే, మీకు ఇల్లు ఉంటే, మీకు బట్టలుంటే, లోకంలో చాలామంది అంటారు తెలుసా మీదెంత అద్భుతమైన జీవితం. 24 గంటలు నీళ్ళు వస్తుంటే దాంతో దేన్ని పోల్చుకోవడానికి ఉండదు. మేము వెళ్ళే కొన్ని భయంకరమైన చోట్లకు వెళ్ళి అక్కడ ప్రజలు ఎలా జీవిస్తారో చూడనంత వరకు. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అహంకారులు, ఇతరులను తిరస్కరించే వారు కాక. ఇప్పుడు ఇది చూడండి, అస్థిరమైన ధనమందు నమ్మిక ఎంచక దేవుని యందు ఉంచుడు. అంటే ఆయన వస్తువులు ఉండడంలో తప్పు లేదని చెప్తున్నాడు. అంటున్నాడు అస్థిరమైన ధనమందు నమ్మకం ఉంచకండి. సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందు ఉంచుడని ఆజ్ఞాపించు. దేవుడు మీకు మంచివి ఇవ్వాలంటాడు, మీరు వాటిని ఆనందించాలి అంటాడు, ఆ వస్తువులను. అయితే వస్తువులు దేవుడు లేకుండా మీకు సంతోషాన్ని ఇవ్వలేవు.
ఇప్పుడు మీకు భావుకంగా ఏదైనా ఉత్సాహంగా ఉండవచ్చు, దేన్నైనా పొందగానే. అయితే నేను చెప్పగలను, ఆ భావాలు చాలా చంచలమైనవి. అవి పైకెళ్తాయి, కిందకొస్తాయి, పైకెళ్తాయి, కిందకొస్తాయి. అప్పుడు మరొక కొత్తది కావాలి, అప్పుడు మీ భావాలు పైకెళ్తాయి, కిందకొస్తాయి. తర్వాత మరొకటి కావాలి, పైకెళ్తాయి, కిందకొస్తాయి. కనుక నేను ఆరంభించాను విషయాల గురించి ఆలోచించడము. కనుక ఎక్కువగా వస్తువులు ప్రజల్ని దేవునికి దూరంగా చేస్తాయి. మీకు తెలుసా, ప్రజలు ఈరోజు ఎక్కువ కష్టపడుతున్నారు ఎక్కువగా వస్తువులను పొందడానికి. మనం ఎంతో మెరుగ్గా ఉండగలం కొంచెం తక్కువ వస్తువులుండి మరింత శాంతి, మరింత ఫ్యామిలీ టైం ఉంటే. మనం మర్చెండైజ్కి అలవాటు పడిపోయాం. ఎప్పుడు నేను చెప్పడం లేదు ఏదైనా నాకు వస్తువులు ఉన్నాయి, మీరు వస్తువులను పొందాలి. దేవుడు ఎవరైనా మంచి వాటిని పొందాలంటే అది మనమే. నిజం చెప్తాను, మీకు మీ వస్తువులతో సరైన సంబంధం ఉండాలి. మీ వస్తువుల్ని మీరు ఆనందించగలగాలి. అయితే అవెన్నడూ దేవునికి ముందుండేలా చేయకండి, ఎన్నడూ అలా అవనీయకండి. నేను చెప్పబోయేది వినండి, ఎన్నడూ మీకు సొంతమైనదేది మీకు ముఖ్యంగా ఉండకూడదు. దాన్ని వదిలి దూరంగా వెళ్ళమని దేవుడు చెప్తే వెళ్ళలేనంతగా. అందరూ దీని గురించి ఇంత ఉత్సాహపడతారని అనుకోలేదు. అయితే ఏదేమైనా అది మీకు దీర్ఘకాలంలో సహాయపడుతుంది. నేను విషయాల గురించి ఆలోచించాలి. ఆశ్చర్యం వేస్తుంది ఎంతమందికి ఎన్నడూ టైమే ఉండదు దేవుని కొరకు. ఎందుకంటే 2 ఉద్యోగాలు చేస్తారు ఈ బోట్ని కొనగలగడానికి. ఈ కొత్త స్పోర్ట్స్ కార్ని పొందడానికి డబ్బు కావాలి, అందుకని దాన్ని పొందడానికి అప్పు చేశారు. వాళ్ళు పార్ట్ టైం జాబ్ చేయాలి, వెనక పడిపోయారు. కనుక వాళ్ళకి అన్ని రకాల ఒత్తిళ్లు, టెన్షన్స్, వివాహాల సమస్యలు. ఎందుకంటే ఎప్పుడు గొడవలే. ఎవరైనా మేల్కొనున్నారా? తర్వాత నిజమే, మనకి ఇదిగో ఇంత పెద్ద కొత్త ఇల్లు కావాలి, చుట్టుపక్కల లేనంత మంచిది. అయితే నేను ఇలా అనుకున్నా, నిజంగా ప్రార్థిస్తాను, మనం ఇవన్నీ కలిసి పెట్టేస్తాం దీన్ని పొందడానికి. వాటిలో వేటిలోనూ జీవం ఉండదు, నిజంగా వేటిలోనూ జీవం ఉండదు. ఆ కారు నన్ను ఓదార్చలేదు, అది నన్ను హత్తుకోలేదు, అది నన్ను అభినందించలేదు, నన్ను ప్రోత్సహించలేదు. అది అక్కడ నిల్చుని ఉంటుంది నేను డబ్బు చెల్లిస్తుంటే. కమాన్, బాగా బోధిస్తున్నాను. ఈ ఇంటిలో జీవం అనేదే ఉండదు. ఇందులో దేవుని ప్రేమించే ఒక కుటుంబం లేనంత వరకు. ఒకవేళ ఒక కుటుంబం అందులో ఉంటే, దేవుని ప్రేమించి అక్కడ లోపల దేవునికి ఆరాధన జరుగుతుంటే దేవుని గురించి మాట్లాడడం, మీరిప్పుడు ఇంటికి వెళ్తారు, మీ ఇల్లు ఓదార్పుని ఇచ్చే చోటుగా ఉంటుంది. అక్కడికి ఎప్పుడు వెళ్దామా అంటారు. అది అత్యంత అందమైన శ్రేష్టమైన చోట్ల ఉంటుంది. అయితే తెలుసా, నా జీవితంలో కొన్ని సమయాలు నాకు గుర్తున్నాయి. నేను ఎదిగేప్పుడు నా తండ్రి చే దుర్వినియోగపరచబడుతున్నా హీనమైన వాడు, మా అమ్మ నాన్న పోట్లాడుకునేవారు, అరుచుకుంటూ కేకలు పెడుతూ. నాకు ఇంటికి వెళ్ళాలంటే అసహ్యం, ఇంటికి వెళ్ళాలంటేనే భయం. నాకు భయం వేసేది వెళ్ళాలంటే. కనుక ఇల్లంటే ఏమీ కాదు, ఆ ఇంటి లోపల ఏం జరుగుతుందో అదే దాన్ని మంచిగా చేస్తుంది లేదా చెడుగా. ఇప్పుడు మీకు మంచి కారు ఉంటే మీరు నమ్ముతారు దేవుడు దాంతో బ్లెస్ చేశాడని. ఎక్కువ అప్పు చేయలేదు పొందడానికి, బుద్ధిహీనంగా జీవించడం లేదు, అది మీపై ఒత్తిడిని తేవడం లేదు. అయితే మంచిదే, అది ప్రత్యేకంగా బాగుంటుంది. దాన్ని వాడితే బహుశా కొన్నిసార్లు ఎవరికైనా కారు లేని వారికి రైడ్ కొరకు ఇస్తే, ఒకవేళ మీరు పని మీద వెళ్ళవలసి వచ్చినా, ఏమో మీ ఆఫీస్లో ఎవరి గురించో విన్నారు, ఎవరి కారు పాడైందని మీరు అనొచ్చు, ఏ పర్వాలేదు అటుగా వచ్చి నేను పిక్ చేసుకుంటా, అది నువ్వు వచ్చే దారి కాదుగా, అయినా పర్వాలేదు కష్టం లేదు వస్తాను. అది మరింత బాగుంటుంది. వారు అవిశ్వాసులైతే మీరు క్రైస్తవులని వారికి తెలిస్తే. ఇప్పుడు మీరు వాళ్ళకి మీ క్రైస్తవ్యాన్ని చూపిస్తున్నారు. లేదా బహుశా ఈ కారు మరింత మంచి సాధనం అవుతుంది, దాన్ని మీరు ఎప్పుడైనా అవసరం ఉన్న వారికి కొంచెం సేపిస్తే. కనుక వస్తువులు ఇతరులకు జీవాన్ని తేవడానికి ఉపయోగపడతాయి. అయితే ఆ వస్తువులే, దానికే జీవం లేదు అందులో. అది మీ కొరకు ఏమీ చేయలేదు. ఇప్పుడు నాకు ఇక్కడ ఒక బ్రేస్లెట్ ఉంది, ఈ బ్రేస్లెట్ నాకు జీవాన్ని ఇచ్చేలా చేస్తుంది. నేను చెప్తాను ఎందుకు. మా అబ్బాయి అందరికంటే చిన్నవాడు ఒకసారి ఇలా అండం విన్నాడు. అతను నాతో పాటు నగలకోట్లో ఉన్నాడేమో, నేను దీన్ని చూసి అన్నప్పుడు నాకు ఆ బ్రేస్లెట్ బాగా నచ్చింది. అయితే నేను దానికోసం డబ్బు ఖర్చు పెట్టక్కర్లేదు. సరే, మదర్స్ డే వచ్చింది, అప్పుడు అతని బ్రేస్లెట్ను కొనిచ్చాడు. చూడండి, ఇది నాకు సంపద లాంటిదే.
వస్తువు అయినందున కాదు, కానీ వస్తువు రూపంలో వచ్చిన ప్రేమ వలన. బహుశా ఇప్పుడు ప్రపంచం ఇలా చేస్తుంది. ప్రపంచం వాడుకుంటుంది, తిడుతుంది ప్రజల్ని వస్తువులను పొందడానికి. ఒక క్రైస్తవుడు ఏం చేయాలంటే, మనం వస్తువులను బ్లెస్ చేయడానికి, ప్రజలకు సేవ చేయడానికి యూజ్ చేయాలి. నేను మీకు 2 కథలు చెప్తాను. ఏదైనా మీకు సొంతమైనదేదైనా మీపై అధికారం చేస్తే అదొక సమస్య. మనం పనివారమని తెలుసుకోవాలి, యజమానులు కామని. మీకు అవసరమైన ప్రతిదీ కూడా దేవునికి లభ్యం అవ్వాలి. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ వస్తువులకు దగ్గరగా అవడం గురించి. ఎవరికి తెలుసు ఏం జరుగుతుందో ప్రపంచంలో? అందుకనే బైబిల్ చెప్తుంది, అస్థిరమైన ధనమందు నమ్మకం ఉంచక దేవుని మీద నమ్మకం ఉంచమని. ఆమేన్. నా వద్ద ఒక రైన్ స్టోన్ బ్రేస్లెట్ ఉండేది, ఇప్పటికి ఉంది. అది నాకు గుర్తు చేసేలా ఉంచాను. ఎంత ముగ్గుగా ఉండేదన్నా అలా గుర్తు చేసేవంటే ఇష్టం. ఊరికే మీరు వాటిని చూస్తూ ఉంటారు, నాకు అది గుర్తుంది. అవును, ఎవరో నాకు ఆ బ్రేస్లెట్ని ఇచ్చారు. అది రైన్ స్టోన్ది. అది ఏమంతా విలువైంది కాదు, అందంగా ఉంది. నాకు ఆ బ్రేస్లెట్ అంటే చాలా ఇష్టం. చూడండి, మీకు తెలుసు అది ఎలా ఉంటుందో. ప్రత్యేకంగా స్త్రీలకు అది నిజంగా అందంగా ఉన్నాయనుకున్న కొన్ని వాటిల్లో ఒకటి. సరే, ఒక రాత్రి ఒక కాన్ఫరెన్స్లో ఉన్నాను. దేవుడు అన్నాడు, నువ్వు దాన్ని ఫలానా వారికి ఇవ్వాలి, అది సింగర్స్లో ఒకరికి. నేను అనుకున్నా, ఓ చూడు, నాకు అది ఇవ్వాలని లేదు. అన్ని రకాల సాకులు చెప్పడం ఆరంభించా. ఆమె వెండివి కూడా వేసుకోదు, బంగారుపి వేసుకుంటుంది. ఇంకా తెలుసా, ఆమె అందంగా సన్నగా ఉంటుంది అనుకున్నా. ఇది ఆమెకు ఫిట్ అవ్వదు, ఆమె చేతి మీదకి వచ్చి పడుతుంది. కమాన్, ఎవరికైనా తెలుసా ఏం చెప్తున్నాను? ఎంతో బాధగా ఉంటుంది దేవుడు మీతో వాదించాలంటే ఓ 2-3 గంటలు. అలాంటి దేన్నైనా మీరు ఇచ్చేయాలి అన్నప్పుడు నిజంగా సరే. చివరికి అన్నాను, ఓకే, నేను దాన్ని అయిష్టంగానే ఇచ్చాను. తెలుసా, నేను ఒకలా విత్తే కాలంలో ఉన్నందున. ఎప్పుడైనా విత్తే కాలంలోకి వచ్చారా? అక్కడెప్పుడు ఇలా అనిపిస్తుంది, తిరిగితే చాలు దేవుడు ఇంకేదో ఇచ్చేయమన్నట్లుగా. కాలాలు ఉంటాయి, కోసే కాలం ఉంటుంది, విత్తే కాలాలు ఉంటాయి. ఇప్పుడు మీరు క్రమంగా ఇచ్చే సమయాలుంటాయి, మీరు కమిట్ అయినవి అయితే. కొన్ని సమయాలుంటాయి, అప్పుడు మీరు విత్తే కాలంలోనికి వెళ్తారో ఆ సమయం వచ్చినప్పుడు దేవునికి విధేయత చూపడం మంచిది. ఎందుకంటే మీకు ఒక పంట కావాలి, మీకు తెలియదు కూడా అది కావాలని. చూడండి, కనుక అది తెలివైన పని ఈ చోట దేవుని మాట వినటం. ఇంకా తెలుసా అంటే ఆ బ్రేస్లెట్ ఇక్కడో అక్కడో ఉందని కాదు, అది నాకు నిజంగా ఒక పరీక్ష అంతే. బహుశా ఆమెకు అది నాకంటే ఎక్కువ అవసరమైంది కాదు, కానీ దేవుడు పరీక్షిస్తాడు. దేవుడు నాకు చెప్పింది ఏదే, మీరేదో అర్థం చేసుకోవాలి. ఆయన నా జాయిస్ 2 పరీక్షలు నువ్వు పాస్ అవ్వాలి. డబ్బు వస్తువుల విషయంలో చెప్పేది వినండి. ఆయన అన్నాడు, నీ దగ్గర ఏమీ లేనప్పుడు ఎలా ఉంటావో, ఎక్కువగా ఉన్నప్పుడు ఎలా ప్రవర్తిస్తావో. చెడుగాను ప్రవర్తించవచ్చును, నేను చెప్పనా? స్వార్థంగా ఉండడం చెడు విషయం. ఏమీ లేనప్పుడు ఇతరులకున్న దాన్ని చూసి అసూయపడ్డం మంచిది కాదు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది వాళ్ళ ఆనందంలో ఆనందించాలని. ఒక విషయం చెప్తాను, మీ వద్ద దాదాపు ఏమీ లేనప్పుడు దేవుడు స్వయంగా మీ ముందుంచుతాడు. వారికి మీకున్నది ఉంటుంది, మీరు కోరుకున్నది వాళ్ళది పొందారని సంతోషపడనంత వరకు. అందుకనే కొంతమంది పెళ్లి చేసుకోవాలనుకున్నారు, 16 సార్లు తోడు పెళ్లి కూతురయ్యారు. మీరు సంతోషపడినప్పుడు మనం దాంతో ముందుకు సాగుదాం. అప్పుడు తెలుసా, అది చాలా ఈజీ. మీకు చెప్తాను, స్వార్థంగా అవడం చాలా ఈజీ. మనం స్వార్థపరత్వానికి వ్యతిరేకంగా పోరాడాలి. బైబిల్ అంతటా దురాశను గురించి విషయం ఉంది. మనం దురాశ ఆత్మతో పోరాడాలి. అది సరిగ్గా ఇదిగో ఈ చిన్న గ్రీన్ డెమన్ లా ఉంటుంది, మీ నుంచి జీవాన్ని పీల్చివేసి వాటికి ఉన్నంత ముఖ్యత్వం కంటే ఎక్కువ ఇచ్చి. సరే, నేను ఈ పిచ్చి రైన్ స్టోన్ బ్రేస్లెట్ ని ఇవ్వాలనుకోలేదు, సాకులు చెప్పాను. చివరికి అది ఆమెకు ఇష్టంగానే ఇచ్చాను. ఈ పూర్తి విషయం నుంచి వెళ్ళాను. దేవునికి స్తుతులు, కొంచెంగా ఎదిగినందుకు. ఇది కొంతకాలం క్రితం అయితే నేను పూర్తి విషయం గురించి వెళ్ళాను. ఓ, ఇది నాకెంతో ఇష్టమైన బ్రేస్లెట్ తెలుసా, నాకు అదెంతో కష్టమైంది. అయితే దేవా, నేను ఒక పెద్ద ప్రదర్శన చేశాను, దేవుడు దీన్ని నీకేమని చెప్పాడు. అప్పుడు తెలుసా, ఆమె దాన్ని పెట్టుకునే ప్రతిసారి దాని గురించి ఏదో ఒకటి చెప్తూనే ఉన్నాను. ఈ బ్రేస్లెట్ నచ్చిందా? నిజంగా చాలా కష్టంగా ఉంది తెలుసా. కనుక 1 నెల గడిచింది. ఆమె వచ్చి నాతో చెప్పింది, చూడండి దేవుడు దీన్ని తిరిగిచ్చేయమన్నాడు.
ఇప్పుడు నాకు తెలుసు ఆమె నన్ను నోరు మూసుకోమని చెప్పినట్లయింది. నిజంగా నమ్ముతాను దేవుడు ఆమెకి తిరిగి నాకు ఇవ్వమని చెప్పి ఉంటాడు. అయితే నాకు అది ఒక పాఠం. ఎంతో కఠినమైంది జరిగింది, దాన్ని తిరిగి పొంది సంతోషించి అనుకున్నాను, థ్యాంక్ యూ దేవా. ఇప్పుడు మీరు ఇది అర్థం చేసుకోండి. ఆ బ్రేస్లెట్ని తిరిగి పొందినప్పుడు దాన్ని పెట్టుకోవాలి అనుకున్న ప్రతిసారి అనుకున్నాను, నాకు ఇది బాలేదు, దీనిపై ఇష్టం పోయింది. నేనెలా అంటే ఏం జరుగుతుంది? దేవుడు ఏం చెప్పాడో తెలుసా? చెప్పాడు, ఒక్కసారి ఎవరికైనా ఏమైనా ఇచ్చేయమని చెప్తే అది వారిది కానే కాదు. ఒకవేళ ఇప్పుడు వినండి, వాళ్ళు దాని వెనకే పడినా కూడా వారికి అది సంతోషాన్ని ఇవ్వలేదు. నేను నిజంగా నిజాయితీగా సత్యంగా నమ్ముతానది. ఇప్పుడు గత ఆదివారం మా డ్రీమ్స్ సెంటర్ సెంట్ లూయిస్లో బోధిస్తున్నాను. నేను అత్యంత అందమైన రైన్స్టోన్ క్రాస్ని వేసుకున్నాను. నేను చెప్తానేమిటో, నా దగ్గర వేరే క్రాస్లు ఉన్నాయి, అయితే ఇది అత్యంత శ్రేష్టమైంది. అంటే అంత అందంగా ఉంటుంది. మ్యాన్, అందమైన సిలువ, పెద్దది తెలుసా? ఎలా చెప్పాలో తెలియడం లేదు, ఎంత అందంగా ఉందో. దాన్ని సరిచేయడానికి వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మ చెప్పాడు, ఈరోజు ఇచ్చామని చెప్తున్నాను. నేనేలా తెలుసా? దేవుని గురించిన విషయం ఏమిటంటే మీకెన్నడూ తెలియదు ఎప్పుడు అలా చేస్తాడో. అసలైతే ఆయన అలా నా విషయంలో చాలా కాలంగా చేయలేదు. కొన్నిసార్లు అనుకుంటాను, దేన్నైనా ఇష్టపడేలా అర్థం ఏముంది, ఎందుకంటే అలా చేస్తే దేవుడు దాన్ని తీసేస్తాడు. అయితే ఇప్పుడు విషయం ఇది ఒకలా ర్యాండమ్. అయితే మీరు 2 పాఠాలు నేర్చుకుంటారు. నేను సెంట్ లూయిస్ డ్రీమ్ సెంటర్లో ఉన్నాను. బీది వాళ్ళందరూ వచ్చారు, వీధుల్లోని వారు. వాళ్ళందరి దగ్గర ఏమీ లేదు అనుకున్నా. ఓకే, నేను నిజంగా ఒక బీది వారిని బ్లెస్ చేస్తాను, అది వారిని బ్లెస్ చేస్తుంది, వారికి దాన్ని ఇస్తాను, దాన్ని పొందుతాను దేవా. ఓకే, అది చూడండి, ఏమి లేదు, దేవునికి స్తుతులు, మీరు అది పొందవచ్చు. నేను దీన్ని ఎవరికి ఇవ్వమంటావు? నేను అక్కడున్న బీది వారి అందరి వైపు చూసా, అనుకుంటే ఎవరికి ఇవ్వమంటావు దీన్ని? దేవుడు అన్నాడు, నాకు హాస్యాస్పదంగా అనిపించిన విషయం అయితే అక్కడ ఒక ధనవంతురాలైన స్త్రీ కూడా ఉంది. దేవుడు అన్నాడు, ఆమెకి ఇవ్వు. నేనెలా అంటే, ఆమె నిజమైందా కొనుక్కోగలదు. చూడండి, ఇందులో ఒక పాఠం ఉంది. కొన్నిసార్లు దేవుడు మిమ్మల్ని ఏదైనా ఎవరికో ఇవ్వమంటాడా, అది నిజం చెప్పాలంటే ఎవరికి అవసరమైందిగా ఉండనే ఉండదు. ఆమెకు ఆ నెక్లెస్ అక్కర్లేదు, అయితే ఆమెకు ఆశీర్వాదం కావాలి. దేవుడు చేయాలనుకున్నదంతా వాహినిగా వాడుకోవాలనే ఆమె ద్వారా నేను ప్రేమించాలన్నది. చూడండి, కొన్నిసార్లు దానికి మాటల కంటే ఇంకొంచెం ఏదో కావాలి. తెలుసా, ఒకరినొకరు హత్తుకుని చర్చిలో ఇలా అనడం, దేవుని ప్రేమతో ప్రేమిస్తున్నాను, అదెంతో గొప్పది. ఖచ్చితంగా తెలీదు, అది మనలో ఎవరినైనా బాధిస్తుందేమో, ఏదో విత్తనంతో సిద్ధమై రావాలని ఒక క్రమంలో సిద్ధంగా ఉండండి. ఎవరికైనా అదనపు ఆశీర్వాదంగా ఉండడానికి. బహుశా దేవుడు మీతో అసలేమీ మాట్లాడ్డేమో. కొన్నిసార్లు నాతో డబ్బులు తీసుకెళ్తాను ఇవ్వడానికి, నా వద్దనున్న ప్రత్యేకమైన కవర్లలో. అయితే సిద్ధంగా ఉంటాను. నేను ఇచ్చేదానిలో ఉండాలి. నా వస్తువులతో దేవుని సేవించడానికి సిద్ధంగా ఉండి, కొన్ని మృతమైన వస్తువులు, జీవం లేని వాటికి నాపై అధికారాన్నివ్వను. ఆ దురాశ ఆత్మతో నేను పోరాడతాను. ఆమేన్. మీరు దేవుణ్ణి ముందుంచాలి. మనం సులభంగా అసంతుల్యంగా అయిపోతాం మన టైంని, ఫైనాన్సెస్ ని మేనేజ్ చేసే విషయంలో. అయితే శుభార్త ఏమిటంటే, మనం దేవుణ్ణి ముందుంచితే జీవితంలో మనం నిశ్చయించుకోవచ్చు, ఆయన చూపిస్తాడని ప్రతి పరిస్థితిలోనూ మనం ఏం చేయాలో. దేవుడు చూపిస్తాడు. ఒకవేళ నేను దేన్నైనా అతిగా చేస్తున్నానా, లేక మరొక దానికంటే కావలసినంతగా. సామెతలు 3:6 చెప్తుంది, నీ ప్రవర్తన అంతకేందో ఆయన అధికారమును ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును. నేను నిజంగా నమ్ముతాను, దేవుణ్ణి ముందుంచడం అంటే మన ఎన్నో సమస్యలకు జవాబుగా ఉంటుందని. అన్నిటికీ కాకుండా ఈ రోజు మేము మరింత సహాయాన్ని ఆఫర్ చేస్తున్నాం సాధనాల రూపంలో. ఈ చోట మీ జీవితం అసంతుల్యంగా ఉందన్నట్లు ఫీల్ అయితే, లేదా తెలియకుండా లోపం ఏమిటో, వీటిని పొంది నమ్మండి. జాయిస్ మేర్ మినిస్ట్రీస్ లో మీరు మాకెంతో ముఖ్యులు. మిమ్మల్ని అభినందిస్తున్నాం. మా ఫ్రెండ్స్ కి, పార్ట్నర్స్ కి థ్యాంక్స్. ప్రపంచవ్యాప్తమైన ఈ పరిచర్య సాధ్యమయ్యేలా చేసినందుకు.
అందరం కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నాం, బీద వారికి బట్టలిస్తున్నాం, దేశాలకు సువార్తను పంచుతున్నాం. ఈ రోజే సంప్రదించండి joycemeyer.org. ప్రార్థనా నివేదనల్ని మాతో పంచుకోండి. మా సాధనాల గురించి తెలుసుకోండి. జాయిస్ సభల షెడ్యూల్ని తెలుసుకొని మాతో పార్ట్నర్ అవ్వండి. ప్రపంచమంతా క్రీస్తు ప్రేమను పంచడానికి. ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది.